అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. సో ఆ వీడియో చుట్టుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లో నుంచి మీరు ప్రీవియస్ వీడియో చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనకి మ్యాథమెటిక్స్ అయితే ఉంటాయి కదా. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, సో అలాగే డివిజన్, మాడ్యులస్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇవన్నీ కూడా మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కింద వస్తాయి. సో వీటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం మన సిలో. అడిషన్ అంటే మీకు తెలిసిందే, ఏదైనా రెండు వాల్యూస్ ని మనం యాడ్ చేస్తున్నప్పుడు మనం అడిషన్ అయితే ఆపరేటర్ యూజ్ చేస్తాం అనమాట. దాన్ని ఎలా యూజ్ చేయాలంటే ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ అనే వేరియబుల్ ని వై అనే వేరియబుల్ ని మనం అడిషన్ చేస్తున్నాం అనమాట, యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ తీసుకున్నాం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, ఇది కూడా మీకు తెలిసిందే, ఎక్స్ మైనస్ వై. నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ మాడ్యులస్. సో మాడ్యులస్ అంటే మనకి రిమైండర్ అయితే వస్తుంది అనమాట. అది డివైడ్ అంటే మీకు తెలిసిందే. అండ్ అలాగే ఇంక్రిమెంట్. సో ఈ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఇంక్రిమెంట్స్ ద వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్ బై 1. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ లో 5 ఉందనుకోండి, ఎక్స్ ప్లస్ ప్లస్ తీసుకుంటే మనకి ప్రింట్ అయ్యేటప్పుడు 6 ప్రింట్ అవుద్ది అనమాట, 5 ప్రింట్ అవుద్ది. ఎందుకంటే ఎక్స్ లో 5 ఉంది, కానీ ఇక్కడ నేను ఇంక్రిమెంట్ చేశాను అంటే ఒకటి యాడ్ అవుద్ది. ఆల్రెడీ ఆ వేరియబుల్ లో స్టోర్ అనే దానికి ఒకటి యాడ్ అయ్యి మనకి ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ వచ్చేసి నెక్స్ట్ డిక్రిమెంట్. సో సేమ్ మనకి ఇంక్రిమెంట్ ఎలాగో డిక్రిమెంట్ కూడా అలాగే మనకి ఒకటి యాడ్ అయింది కదా, ఇక్కడ వచ్చి ఒకటి డిక్రీజ్ అవుతుంది అనమాట. 5 కి 1 మైనస్ అయిపోయి మనకి 4 ప్రింట్ అవుతుంది అనమాట. ప్రోగ్రామ్ అయితే నేను రన్ చేసి చూపిస్తాను. అంటే అడిషన్ ఎలాగవుతుంది, సబ్ట్రాక్షన్, సో మల్టిప్లికేషన్ ఇవన్నీ కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి అడిషన్ అయితే చేద్దాం అనమాట. దానికోసం నేనైతే ఇంటి తీసుకుంటున్నాను. సో తెలుసు కదా, ఇంటి డేటా టైప్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం అడిషన్ చేస్తున్నాం కాబట్టి మనకి నెంబర్ అయితే వాల్యూ అయితే స్టోర్ అవ్వాలి కాబట్టి ఇంటి అయితే తీసుకున్నాను డేటా టైప్. అండ్ వేరియబుల్ ఎక్స్ ఈక్వల్ 10 తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వేరియబుల్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే రెండు వేరియబుల్స్ మనం అయితే అడిషన్ చేయాలి కాబట్టి. సో నేను y ఈక్వల్ 15 అయితే తీసుకున్నాను. సో సెమీకాలన్ వేరియబుల్స్ లోకి అయితే మనం అయితే డేటా అయితే వాల్యూ అయితే స్టోర్ చేసేస్తాం. ఇప్పుడు వచ్చేసి ప్రింట్ ఫంక్షన్ అయితే తీసుకుందాం. సో ప్రింట్ ఎఫ్ డబుల్ కోర్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో డబుల్ కోర్స్ వచ్చేసి తెలుసు కదా, %d అయితే యూజ్ చేయాలి. అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి లాస్ట్ లో మర్చిపోకుండా సెమీకాలన్ అయితే పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే రాసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు మనకి 25 అయితే ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈ వేరియబుల్స్ ఏం మార్చకుండా సేమ్ ఇదే వేరియబుల్స్ కి నేను ఫ్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ కూడా చేస్తాను. సో నేను సేమ్ లైన్ ని కాపీ చేసుకున్నాను. సో నెక్స్ట్ కొత్త లైన్ తీసుకొని ఇక్కడ సేమ్ నేను వచ్చేసి ఇప్పుడు మైనస్ అయితే పెడతాను. ఇప్పుడు మళ్ళా ఒకసారి బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేద్దాం. సో బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి 25 -5 వచ్చింది. సో -5 ఎందుకు వచ్చిందంటే 10 లో నుంచి మనం తీస్తున్నాం కాబట్టి మనకి -5 వచ్చింది అనమాట. సో అదే ఒకవేళ నేను ఇక్కడ 20 పెట్టాను అనుకోండి. సో 20 పెట్టాను. ఇప్పుడు ఒకసారి బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు వచ్చి 35, ఇక్కడ 5 వచ్చింది. సో రెండు పక్కన వచ్చాయి. మీకు తెలుసు పక్కన రాకూడదంటే ఏం చేయాలో బ్యాక్ / మీరు కనుక తీసుకున్నారంటే మనకి న్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో లైన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం మల్టిప్లికేషన్ అయితే చూద్దాం. సో మల్టిప్లికేషన్ అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకోసారి బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేశాను అనుకోండి. ఫస్ట్ వచ్చేసి 35 వచ్చింది, ఎందుకంటే అడిషన్ కాబట్టి 20 + 15 35. నెక్స్ట్ వచ్చి సబ్ట్రాక్షన్, 20 లోంచి 15 తీస్తే 5. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ అంటే 20 15 ఎంత 300 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ అయితే తీసుకుందాం. సో డివైడెడ్ బై ఎక్స్ డివైడెడ్ బై వై అనమాట. ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తే చూడొచ్చు 1 అయితే వచ్చేసింది అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి మాడ్యులస్ అయితే తీసుకుందాం అనమాట. మాడ్యులస్, సో మాడ్యులస్ అంటే మనకి రిమైండర్ అయితే వస్తుంది అనమాట డివైడ్ చేసిన తర్వాత. సో 5 అయితే వచ్చింది మనకి. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ అనమాట. ఇది మీకు చెప్పాను, ఇంక్రిమెంట్ అనేది మనం ఓన్లీ ఒక వేరియబుల్ కి అయితే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ప్లస్ ఎక్స్ అని ఇస్తున్నాను. ఎక్స్ లో మనకి 20 ఉంది, కానీ ప్రింట్ అయినప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుద్ది అంటే 21 ప్రింట్ అవుద్ది అనమాట. చూడండి 21 ప్రింట్ అయింది. ఎందుకు 21 ప్రింట్ అయిందంటే ఇంక్రిమెంట్ అయింది అనమాట. సో ఇంక్రిమెంట్ అయింది కాబట్టి మనకి 21 ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి డిక్రిమెంట్ అయితే చూద్దాం. ఎక్స్ అయితే తీసుకున్నాను మళ్ళీ కూడా. బిల్డ్ అని క్లిక్ చేస్తే ఈసారి మనకి 20 వచ్చింది. సో 20 ఎందుకు వచ్చింది అంటే ఇందాక 21 అయింది కాబట్టి మనకి అదైతే డిక్రిమెంట్ మళ్ళీ 20 అయింది అనమాట. అదే ఇక్కడ నేను వై తీసుకున్నాను అనుకోండి. సో వై తీసుకున్నప్పుడు బిల్డ్ అని రన్ క్లిక్ చేస్తే 14 వచ్చింది. ఇంక్రిమెంట్ అయ్యి 20 కాస్త 21 అయింది. ఇక్కడ డిక్రిమెంట్ అయ్యి మళ్ళీ 15 కాస్త 14 అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్ లో మనం వచ్చేసి రెండు వాల్యూస్ అయితే యాడ్ చేసాం అనమాట. అలాగే నెక్స్ట్ ప్రింట్ ఫంక్షన్ లో వచ్చేసి రెండు వాల్యూస్ అయితే మనం మైనస్ చేసేసాము. అండ్ అలాగే థర్డ్ దాంట్లో వచ్చేసి మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనమాట. దానికి వచ్చిన వాల్యూస్ ఇవి. అలాగే ఈ సైడ్ లో ఈ గ్రీన్ లైన్ వచ్చిందంటే మనకి ఎటువంటి ఎర్రర్ అయితే లేదని ప్రోగ్రామ్ లో. ఒకవేళ ఎల్లో కలర్ లో వస్తే చిన్న వార్నింగ్స్ ఉన్నాయని, అయినా కూడా రన్ అయిపోతుంది. రెడ్ కలర్ వస్తే మటుకు అక్కడైతే ఖచ్చితంగా చూసుకోండి, ఏదో ఒక వార్నింగ్ అయితే ఉందని అర్థం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.